కానీ ఎందుకు లోకేష్ ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు ఇప్పుడు? లోకేష్ అంటే రాజకీయ భవిష్యత్తు నిజంగానే కుప్పకూలే పరిస్థితిలో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ దూకుడు రాజకీయం వల్ల టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోకేష్‌ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వస్తుందా? లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయక తప్పదు. హ్మ్. వయసు రీత్యా 29 ఎన్నికల రీత్యా. హ్మ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి 80 వస్తుంది. 80 రావడం తప్పని కాదు. హ్మ్. ఈ ప్రత్యర్థి ఎవరు? జగన్, పవన్ కళ్యాణ్. ఇద్దరు యంగర్స్. హ్మ్. ఒకాయన 60 చుట్టూ ఉన్నాడు. ఇంకో ఆయన 50 చుట్టూ ఉన్నాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి 53 అనుకుంటాను. ఇక పవన్ కళ్యాణ్ గారు బహుశా 60 చుట్టూ ఏదో ఉన్నట్టు. నాకు కరెక్ట్‌గా తెలీదు. ఆయన కూడా 55 పైనే మోస్ట్‌లీ ఉంటాడు. సేమ్ 55 53 అలా ఆయన ఉంటారు. జగన్ గారి కన్నా కొంత పెద్దోడే. హ్మ్. మొత్తం మీద ఇద్దరు యంగర్స్. హ్మ్. రాజకీయాల్లో యువకులంటే 60 ఏండ్లు ఉన్నోళ్ళు. హ్మ్. 60 ఏండ్లు చుట్టూ ఉన్నోళ్ళందరూ యువకులుగానే చూస్తాం మనం. ఓకే. కాబట్టి ఆ ఇద్దరు యువ నాయకులు, అందులో ఒక ఆయన సినిమా హీరో, ఇంకొక ఆయన పొలిటికల్ గా పవర్ఫుల్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి, ఒకసారి హ్మ్. ముఖ్యమంత్రిగా పనిచేసిన. హ్మ్. వీళ్ళు ఢీకునేది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి వరకు ఏం చెప్పారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మొత్తం ధ్వంసం చేసేనాడు, ఆ ధ్వంసాన్ని పునరుద్ధరించడం కోసం అని చెప్పుకోవడానికి సీనియారిటీ అన్నది. హ్మ్. రేపు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ధ్వంసం ఏం కాదు కదా, అభివృద్ధి కొనసాగింపే కదా. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద నింద వేయలేరు. కాబట్టి ఇంకా అనుభవంతో పనే ఉంది. హ్మ్. యంగర్స్ కావాలంటారు. అప్పటికి చంద్రబాబు గారికి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, హ్మ్. 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత. హ్మ్. ఇంకానా అనే చర్చ కూడా వస్తుంది. కాబట్టి లోకేష్ అనే యంగ్ టర్క్ రాజకీయాల్లో ఫోకస్ లీడర్ గా రావాలి. పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ గా లోకేష్ ఉండాలి. ఓకే. లోకేష్ ఉండాలంటే లోకేష్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గా 29 కూర్చున్నా కౌంటర్ అయి ఉంటాడు. హ్మ్. అప్పుడు ఎవరు లోకేష్ తెలియదు కదా, మనకి ఎవరు తెలియదు లోకేష్ అనే అవును. వ్యక్తి. హ్మ్. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు చూపించేసినారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో చూపించేసినారు, ఇది పాత సినిమా అయిపోతుంది. హ్మ్. పాత సినిమా బాగుంటేనే చూస్తారు రెండోసారి, మళ్ళీ చూడరు. హ్మ్. కానీ ఇప్పుడు ఈ పవన్ లోకేష్ గారు వయసు రీత్యా వీళ్ళిద్దరికన్నా చిన్నోడు. ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే 40 చుట్టూ ఉన్నాడు. హ్మ్. నో డౌట్ మంచి యంగ్. కాకపోతే ఆయన ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ చేసి పెట్టేస్తున్నారు. హ్మ్. ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు మంత్రిగా, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో, ఇప్పుడు 15 ఏళ్ళు ఆయన కూడా హ్మ్. సీనియర్ పొలిటీషియన్ అయిపోతాడు. యువకుడుగోండి. ఈ హ్మ్. 15 ఏళ్ళలో లోకేష్ ఎవరు? లోకేష్ మార్క్ ఏంటి తెలుగుదేశంలో అనేది రేపు అట్లా కాకుండా మేము ఆయన పెడుతున్నాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. బూమ్ ఓకే. ర్యాంక్ అవుతుంది. హ్మ్. చంద్రబాబు బెటర్ అనుకుంటారు. హ్మ్. కాబట్టి చంద్రబాబు యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ లోకేష్ కి బస్తీ మే సవాల్ అని అనాలంటే చంద్రబాబు గారు కాకుండా లోకేష్ ని, హ్మ్. లోకేష్ ఎవరు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. ఓకే. ఈ 5 ఏళ్ళు ఏమని ప్రూవ్ చేసుకోవాలి ఆయన? హ్మ్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫెరోషియస్ గా మాట్లాడేస్తున్నాడు. హ్మ్. గట్టిగా మాట్లాడే మార్కులేమో ఆయన వేసుకుంటున్నాడు. హ్మ్. పరిపాలించే మార్కులేమో ఈయన వేసుకుంటున్నాడు. ఈయనకి ఏ మార్కులు పడాలి ఇప్పుడు? హ్మ్. కాబట్టి ఈయన మార్కు రావాలంటే ఓ డిప్యూటీ సీఎం గాను, పోనీ ఆ శాఖలు ఏమన్నా మంచి శాఖలు తీసుకున్నాడంటే మంచి శాఖలే. ఆ శాఖలో ఆయన ముద్రేసేది ఏముండదు. ఓకే. ఇంకొక 1 ఇయర్ పోయిందంటే నీకు 15 నీకు 15 ముద్ర తప్ప ఏముండదు. హ్మ్. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కదా, ఏం హ్మ్. ముద్రలు ఉంటాయి? లేకపోతే పిఆర్సీ ముద్ర. హ్మ్. జీతం పెంచుతున్నావు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కదా, ఏం చేసినావు, ఇది మాట్లాడతారు రేపు నుంచి ఉపాధ్యాయులు. ఓకే. మొదటి రోజు పిఆర్సీ, మంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్. హ్మ్. 2 నీకు 15 నీకు 15. ఇవి హ్మ్. ఈ దీంట్లో ఏం చేయగలరు లోకేష్? ముద్ర బ్యాడ్ ముద్ర వేసుకోవడం తప్ప. ఓకే. కాబట్టి లోకేష్ ఎంచుకున్న శాఖలు పొరపాటు. ఆయన ఎదుగుదల రీత్యా, ఆయన ముద్ర రీత్యా. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఫోకస్ కావాలి. ఎక్కడ ఫోకస్ కావాలి? కాబట్టి అనివార్యంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనే తాపత్రయం, అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం అది. పార్టీకి ఉంది కరెక్టే. కానీ ఆ అవకాశాన్ని మిగతా వాళ్ళు కల్పిస్తారా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తాడా? ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ కూటమిలో మళ్ళీ విభేదాలు కామనే గదా! ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఒక స్టెప్ తీసుకునేటప్పుడు లాభం, నష్టం 2 ఉంటుంది. హ్మ్. రాజకీయాల్లో అన్ని లాభాలే ఉండవు. ఇప్పుడు అవును. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, ఆయనకి ఇబ్బంది ఉంది. ఆయన హ్మ్. అందుకే కదా 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలంటా ఉంటాడు. హ్మ్. హ్మ్. 10 ఏళ్ళ చంద్రబాబు అంటే ఉంటారా? 10 ఏళ్ళు తప్పుకుంటారా? జగన్ 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలి అంటే అర్థం హ్మ్. లోకేష్ వద్దనడం. చంద్రబాబు ఉండమనడం కాదు. హ్మ్. రాజకీయాల్లో అర్థాలు వేరు. హుహు. లోకేష్ వద్దని చెప్పడం. ఓకే. ఆ! కాబట్టి ఎందుకు అది న్యాయమైంది. ఎందుకంటే హ్మ్. చంద్రబాబు దగ్గర పనిచేస్తే ఆయన ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి నేర్చుకుంటున్నాను. ఒక రకంగా కొడుకు వయసే. కొంచెం హ్మ్. అటు ఇటుగా. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా, చంద్రబాబు కూడా 80 వచ్చేసాడు కాబట్టి. బట్ లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏమి చెప్తావు నువ్వు ప్రజలకు పోయి? హ్మ్. అన్ ఆహ్, కాబట్టి చెప్పడానికి స్కోప్ ఉండదు. పైపెచ్చి బలహీన పడిపోతాడు. హ్మ్. ఉప ముఖ్యమంత్రిగా ఉండలేడు. ఉండకుండా కేంద్ర మంత్రిగా అటు వెళ్ళిపోయినాడు అనుకోండి, ఇక రాష్ట్రంలో పార్టీకి జవసత్వాలుంటాయి. ఆ హ్మ్. రీత్యా చూసుకున్నప్పుడు ఆ లోకేష్‌ని ఆయన ఒప్పుకోడు. హ్మ్. ఒప్పుకోవడానికి కోపతాపాలు కాదు, అవసరం రాజకీయాల్లో. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నష్టం కదా, ఆయన ఒప్పుకోకుండా పెట్టాలంటే. హ్మ్. పెట్టాలి. ఒకవేళ పెడితే ఆయన వెళ్ళిపోతే ఒక నష్టం. కూటమి నుంచి వెళ్ళిపోతుంది. హ్మ్. కానీ ఆయన మెప్పు కోసం అని చెప్పి ఈయన ఏమీ చేయకపోతే 29లో ఏం చేయాలి తెలుగుదేశం? హ్మ్.
కాబట్టి ఒక దశలో వచ్చి లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ అడ్డు అనే పరిస్థితి వస్తే మాత్రం ఉమ్, ఆ అడ్డును వద్దు వద్దు తొలగించుకుంటారు. ఉమ్. ఎందుకంటే వాళ్ళకి పోయింది 114 సీట్లు ఉన్నాయి. ఎందుకు అంత ఎన్నికల్లో కూడా మెజారిటీ ఉంది. లోకేష్ గారు వద్దు పొత్తు వద్దని చెప్పి చాలా గొడవ చేశారు కదా, మనం ఒంటరిగానే గెలుస్తామని చెప్పేసి చాలా మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు కాదు నీకు తెలియదు అని చెప్పేసి ఆయన పొత్తు పెట్టుకున్నారు బలవంతంగా. ఇప్పుడు లోకేష్ కరెక్ట్ అని తేలింది కదా. ఉమ్, కాబట్టి ఇప్పుడు 100 సీట్లు వచ్చి ఉంటాయి, సీట్లు ఉమ్, తగ్గుంటాయి. ఉమ్, 100 సీట్లు వచ్చి ఉంటాయి, ఏమైంది? 100 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రే కదా. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 100 సీట్లు వాళ్ళకే వచ్చుండి పవన్ కళ్యాణ్ అయిపోయింది. జగన్ గారికేమో ఇంకొక 20-30 సీట్లు పెరుగుంటాయి. ఆయనకు ఉమ్, వచ్చుంటే కొన్ని సీట్లు వచ్చుంటాయి, 20 5 వచ్చుంటాయి, లేకపోతే రాకపోయిండొచ్చు అదే. పవన్ ఉమ్, కళ్యాణ్ గారికి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మాట్లాడితే ఇరిటేషన్ కానీ ఉమ్, జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడితే లోకేష్కి ఏం పోయింది? అవును అవును. ఎదురుదాడి చేస్తారు. కాబట్టి 100 సీట్లు వచ్చుంటే హాయిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకోవచ్చు. ఉమ్, కాబట్టి ఊరికే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళు తప్ప, ఓకే. ప్రజలకు తప్ప. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లోకేష్ ని 29 ఎన్నికలకు ఫోకస్ లీడర్ గా పెట్టడం వాళ్ళ అనివార్యం రాజకీయంగా. ఉమ్, ఆ క్రమంలో ఆ అనివార్యమైన పరిస్థితి లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్తారా? ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ వదులుకుంటారా? ఓకే. పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే లోకేష్ ని మీరు అనుకున్నట్టు ఎస్టాబ్లిష్ చేయలేరు, అది ఓకే. అయ్యే పని కాదు. ఉమ్, 29 ఎన్నికల స్లోగన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేయాలంటే మీరు ఉమ్, లోకేష్ ముఖ్యమంత్రి ఆయన ఒప్పుకుంటాడు? ఉమ్, ఒప్పుకోడు కదా. అవును. మళ్ళీ చూద్దాంలే అని చెప్పాలి. అప్పుడు కూడా సమస్యే. ఉమ్, కాబట్టి 29 ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఓకే. ఏంటి కాబట్టి అది కరెక్టే. ఇప్పుడు లోకేష్ని ప్రొజెక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సార్లు చూసాం, గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజారాజ్యం ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ, ఆ అడ్వాంటేజ్ కాస్త మళ్ళీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. మొన్న ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు విడిగా పోటీ చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. ఇంత తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వదులుకునే పరిస్థితి ఉంటుందా? 19 ఎన్నికల్లో జగన్ గారు స్పష్టమైన మెజార్టీ గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే ఇంకో 2 సీట్లు పెరుగుంటాయి. అవునా? కాబట్టి ఆయన విడిపోవడం వల్ల ఏం చేసేది లేదు. కానీ ఉమ్, ఆయన విడిపోవడం వల్ల తెలుగుదేశానికి నష్టం లాభం 2 ఉంటాయి. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచింది వాళ్ళ చీలిక వల్ల కాదు, ఆయన ఇండిపెండెంట్ గెలిచినాడు. ఓకే. రేపు 29లో మీరు కలిసి ఉన్నా కూడా పోవచ్చు, ఉమ్, విడిపోయినా కూడా పోవచ్చు. విడిపోవడం కలదు. పాయింట్ ఏంటంటే 29 ఎన్నికల్లో తెలుగుదేశం స్లోగన్ ఏంటి? ఉమ్, చంద్రబాబు బి కంటిన్యూవా, ఉమ్, లోకేష్ గారిని ముందు పెడతారా? ఓకే. చంద్రబాబు బి కంటిన్యూ అయితే ఇబ్బంది లేదు, పవన్ కళ్యాణ్ తిట్లే. కానీ లోకేష్ బి ఆల్టర్నేటివ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? ఉమ్, ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం మీద రాజీ పడతాడా? వీళ్ళు రాజీ పడినప్పుడు వాళ్ళకి రాజీ పడతారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వీళ్ళు రాజీ పడలేదా? చాలా విషయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టి చాలా రాజీ అవును. పడుతున్నారు కదా. ఉమ్, రాజీ పడ కలిసి ఉండాలంటే నీకు నష్టం నాకు నష్టం 2 వస్తుంది, నువ్వు ఒప్పుకో సార్ అని చెప్పి ఒప్పించుకోవాలి. ఓకే. ఒప్పుకోనంటే వదులుకోవాలి. ఓకే. ఓకే. ఒప్పుకుంటారా వదులుకుంటారా? ఉమ్, నువ్వు నాడగలిగి నేను నాడగలిగి వెనకలే కదా, నువ్వే వేసుకుంటా పోతావు అంటే కుదరదు కదా. ఉమ్, అలా కాదు, పవన్ కళ్యాణ్ గారితో కుదరదు, ఇట్లే ఉండాలి, మీరు చెప్పారు కదా, వాళ్ళ మద్దతు లేకపోతే గెలవలేరు, పార్టీ అసిస్తుంది, దెబ్బతింటుంది అనుకుంటే 29 ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూ అని చెప్పి క్రమంలో పోవాలి. దానివల్ల లాభ నష్టాలు భరించేదని సిద్ధంగా ఉండాలి. లోకేష్ గారు ఇప్పట్లో ఆయన ఇంటర్నల్ గా ఎదుగుతాడేమో కానీ బహిరంగ ప్రజల దృష్టిలో ఎదగలేడు.